ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూడండి. 3 గంటల ముందు రీల్స్ పెట్టాడు. 3 గంటలు ఇది ఫేస్బుక్లో పోయి చూడండి. ఇదిగో ఈ రీల్ పోస్ట్ చేశాడు. మరి అంత చచ్చిపోయి ఇంట్లో మనిషి అంత చచ్చిపోయేటట్టుంటే ఫేస్బుక్లో రీల్స్ పెట్టుకుంటూ కూర్చుంటారా? ఎవరైనా పోస్ట్ చేస్తారా? అది కూడా మా గృహప్రవేశం రండి చూద్దాం, రండి 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 అనుకుంటా ఆ వీడియోలు అవన్నీ పోస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మరి మనిషి చచ్చిపోయి అస్సలే బాగలేదు, నేను ఏడుస్తున్నా అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా వీడియోలు ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటారు. అట్లా వీడియోలు మీరు ఎవరైనా పోయి చూడొచ్చు. ఆ వ్యూవర్స్ ఎవరైతే ఆయన ఫ్యాన్ క్లబ్ ఉంది కదా, ఎవరైతే ఇష్టపడి నాకు ఎంతో ఇది ఎంకడంటే ఎంకడ కాదు, లచ్చక్క టీవీని ఏమన్నా అంటే కనుక నన్ను టార్గెట్ చేసే కొంతమంది ఫ్యాన్ క్లబ్ ఉన్నారు కదా, వాళ్ళు పోయి చూడొచ్చు. అక్కడ ఏం చేస్తున్నాడు వాడు, అసలు చేసేది కరెక్టా రాంగా అనేది లేదు. పోయి లచ్చక్క టీవీ అందులో చూడండి. ఫేస్బుక్లో వాడు అవన్నీ పెట్టుకొని ఉన్నాడంట, ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు. మరి వీడిని మరి ఏమంటారు ఏంది? వీడినేమో ఏమో వాడు ఏడిసి గోల్ చేసి అన్ని అబద్ధాలే. వాడు ఏదేదో మాట్లాడి ఏడుస్తున్నాడు, మా అన్న బాగలేదు అనుకుంటూ ఏడుస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. ఈడకు వచ్చాము రీల్స్ పోస్ట్ చేసుకుంటాడు, ఎందులో ఫేస్బుక్లో రీల్స్ పోస్ట్ చేసుకుంటాడు. ఏందో ఏం కథ చేస్తాడో ఏమో కానీ వీడు అన్ని కథలు డ్రామాలు. ఇక్కడనే రీళ్ళన్నీ పోస్ట్ చేసుకుంటుంటారు. ఒక మనిషి అసలు చచ్చిపోతాడు స్థితిలో ఉన్నాడు, చచ్చిపోయే పొజిషన్లో ఉన్నాడు, ఇంకా చచ్చిపోతాడు ఉన్న పరిస్థితుల్లో ఉంటే, అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే గిట్లుంటారు. ఇంకా చూడండి, రండి 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 అనుకుంటా ఒక హ్యాపీ సీన్ పెడతాడు. అట్లా హ్యాపీ సీన్ ఎవరన్నా పెట్టుకుంటారా? ఇంట్లో ఎవరన్నా మనిషి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఇంకా బతకడు అన్న పరిస్థితుల్లో ఉంటే పోయి ఫేస్బుక్లో సంతోషకరమైన వీడియోలు, సంతోషకరమైన పోస్టర్లు అవన్నీ పోస్ట్ చేసుకుంటారా? ఇది 3 గంటలు అయిపోయింది పోస్ట్ చేసి కూడా. అంటే ఎప్పుడో పోస్ట్ చేశాడు, ఇప్పుడు 4-5 గంటలు అయ్యింది. వీడి పని అందరినీ పిచ్చి వాళ్ళని చేసుకుంటా మంచిగా డబ్బులు సంపాదించడం అంతే. వాడి ఉద్దేశం ఏంటంటే ఈజీగా డబ్బులు రావాలా, ఈజీగా. దాన్ని ఏంది అది దానితో ఏది సానుభూతితోటి ఈజీగా పైసలు రావాలి. అవి ఎట్లా రావాలా అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే బాగా తెలివిగల్లోడు. అట్లా ఉన్నాడు వీడు. మరి వీడిని చూసేమో అందరేమో పాపం అనేసి వీడికి వ్యూస్ లైక్స్ వాడు ఇట్లా పెట్టంగానే వాడి మొన్న పచ్చిమిరపకాయలది కూడా చూసే ఏదో పచ్చిమిరపకాయల వీడియో పెట్టేశాడు. ఇంకా అది ఊరుకున్నాడు. మరి పచ్చిమిరపకాయలు ఎవరైనా పెడతారు? మీ అన్న హాస్పిటల్లో ఉంటే ఇట్లుంది. ఇంకా వీడు సుందరాంగుడు మొహాన్ని చూస్తాం కానీ ఇంకా ఏమి చూస్తారంటే ఏమి ఇచ్చేస్తారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అట్లా ఇట్లా. అంటే బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెట్టరు? నువ్వు ఇట్లాంటి నటన అనేసి నటిస్తుంటే ఎందుకు పెట్టరు? మామూలుగా వీడియోలు చేసుకుంటే అంత మామూలుగానే ఉంటుంది. నువ్వు నటిస్తున్నావు కాబట్టే కదా బ్యాడ్ కామెంట్స్ అన్నీ వస్తున్నాయి. రండి 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 మా వీడియోస్, మా ఇల్లు గృహప్రవేశం చూద్దు, రండి 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 అనుకుంటా అంటున్నావు కదా. ఇంకా పోయి చూడండి ఆడ ఫేస్బుక్లో అంతా ఏం చేస్తాడు అనేది. ఫేస్బుక్ వీటిలలో నిదానంగా అందులో పెట్టి చేస్తున్నట్టున్నాడు, పోస్టింగ్లు పెడతాడు, పోస్టులు చేస్తాడు, రీల్స్ అన్నీ. మరి వాళ్ళన్న బాగలేనప్పుడు ఆ రీల్స్ అన్నీ అందులో ఎందుకు పెట్టుకోవాలా? అందులో ఏదో వాళ్ళు రీల్స్ చేసే అంత టైం ఉంటుందా? అంత మనిషి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, ఇంకా లేడు, ఆయన చచ్చిపోతాడు. ఇంక ఎంతసేపటికి చచ్చిపోతాడు కదా. హాస్పిటల్లోకి పోయిండు మనిషి అంటే ఇంకా రాడు, వాళ్ళు చచ్చిపోతున్నారు అయిపోయింది, ఇంకా ఆశ వదులుకోవాల్సిందే అనే కదా వాడి స్టోరీ. వాడి గురించి వాడి ప్రకారం అయితే ఒక మనిషి హాస్పిటల్కి పోతే ఇంకా చచ్చిపోయిన హాస్పిటల్ నుంచి ఆ వ్యక్తి శవం మాత్రమే బయటకు వస్తుంది. మంచిగా ఆరోగ్యంగా రాడనమాట. హాస్పిటల్కి పోవటం అంటే చచ్చిపోవటం, అందుకే ఏడుస్తాడనమాట. శవం వచ్చేస్తుంది, ఇంకా శవమే, ఇంకా ఏమీ లేదని. అది వాడి భాష ప్రకారం అయితే అంతే.